ఇటీవల నాకు అంగం తక్కువగా స్తంభిస్తుంది. అంగం కూడా చిన్నదైనట్టుంది. సెక్స్లో తృప్తికరంగా పాల్గొనలేకపోతున్నాను. అంగాన్ని ఎంత ప్రేరేపించినప్పటికీ పూర్తిగా గట్టిపడటం లేదు. నేను నపుంసకుగా మారిపోతున్నానా? నా బ్రతుకు ఏమైపోతుంది? చాలా మంది యువతలో ఇటువంటి అనుమానం ఉంటుంది. ఒకటంటే అంగం చిన్నది అని. అంగం చిన్నది అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు అంగాలు ఒకటే సజులు, అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉండనట్లుగా అంగ పరిమాణం కూడా మారుతుంటుంది. అందుకనే రేంజ్ ఉంటుంది అనమాట. దానికి మనుషుల రేంజ్ 5 అడుగులు వాడు, 5.5 అడుగులు వాడు, 6 అడుగులు, 6.5 అడుగులు ఎలా రేంజ్ ఉంటుందో ఆ రంగానే అంగ పరిమాణంలో కూడా రేంజ్ ఉంటుంది. కొంతమందికి ఏమో మామూలు సమయంలో 2 అంగుళాలు ఉంటుంది, కొంత 2.5 అంగుళాలు ఉంటుంది, కొంత 3 అంగుళాలు ఉంటుంది, కొంత 3.5, 4. అంచేత రేంజ్ ఎలా ఉంటుందంటే 2 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు రేంజ్ అది. ఆ రేంజ్లో ఎక్కడున్నా సరే సరిగ్గా ఉంటుంది. 2 అంగుళాలు తక్కువ అనుకోండి, అప్పుడు మాత్రం వాళ్ళకి అంగం చిన్నది అంటాం వాళ్ళ మామూలు సైజులో. 4 అంగుళాలు పైన అనుకోండి, నార్మల్ కంటే ఎవరు నార్మల్ అని చెప్తుంటాం కూడా. అంచేత ఈ అంగ పరిమాణం గురించి అది. కానీ ప్రధానంగా కావాల్సిందంటే అంగం సరిగ్గా గట్టిగా స్తంభిస్తుందా లేదా అనేది ముఖ్యం. అయితే అంగం స్తంభించుకోవడం కూడా కారణం కొంతమందికి ఏంటంటే అంతా బాగుంటుంది, స్తంభాలు కూడా తక్కువ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మనసులో ఉన్న భయాల వల్ల, అనుమానాల వల్ల, అపోహల వల్ల అంగం సరిగ్గా స్తంభించదు. ఇప్పుడు వీరి విషయంలో చూసినట్లయితే అంగం సరిగ్గా స్తంభించట్లేదు కూడా అంటున్నారు. అంగం సరిగ్గా స్తంభించట్లేదంటే అది భయం వల్ల ఉందా? ఎందుకంటే ఆయనకి అంగం చిన్నది అని ఒక అభిప్రాయం ఆల్రెడీ మనసులో పాతుకుపోయి ఉంది. అంగం చిన్నదని ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల దానివల్ల మనసు మాటికి ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతుంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వాళ్ళకి సరిగ్గా అంగం స్తంభించకుండా ఉంటుంది అన్నమాట. అది కాదు, దట్ సైకలాజికల్ ఇంపార్టెన్సీ, అదే సైకలాజికల్ సెక్షువల్ డిస్ఫంక్షన్గా తీసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది మాత్రం హార్మోనల్ లోపం ఉంటుంది. ముఖ్యంగా మన సెక్స్ విషయంలో అంగం బాగా గట్టిపడాలంటే కావాల్సిందంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఆ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా అంగస్తంభాలు అంతగా ఉండవు. అలాగే సెక్స్ కొరకు కూడా అంత ఎక్కువ ఉండవు. కొంతమందికి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే కూడా అంగం సరిగ్గా స్తంభించదు. అలాగే కొంతమంది థైరాయిడ్ లోపం ఉంటుంది. మనం ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంటాం. హైపోథైరాయిడ్ అనే విషయంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయ్యి దానివల్ల మనిషికి సరిగా అంగం స్తంభించబడుతుంది. అది ఏది కారణం అనేది పరీక్షించుకోవచ్చు. సాధారణంగా మాత్రం చాలా మందికి అంగ పరిమాణం మామూలు యూత్లో తీసుకున్నట్లయితే యూత్లో ఈ రకం డిఫెక్ట్ చాలా కొద్దిమంది ఉంటారండి. తగ్గిన వాళ్ళంతా కూడా సాధారణంగా సైకలాజికల్ ప్రాబ్లం అన్నమాట. నాకేదో తక్కువ, నాకేదో అంగం చిన్నది, లేదా హస్తపేద చేశాక నాకు లేదని ఒక రకరకాల భయాలు, అనుమానాలు మనిషిని కొంగతీస్తుంటాయి. అంచేత ఎప్పుడైనా ఒక ఇలాంటి అనుమానాలు ఉన్నట్లయితే ముందు విజ్ఞానం కలిగించుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్లో మరి సరైన ఎందుకు అంగం స్తంభించట్లేదు, స్తంభించడం కారణాలు ఏమిటి అని తెలుసుకుని ఆయన ఓకే తగ్గిన అనే భావన అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలా మందికి అంగం స్తంభించకపోవడం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపల ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్లయితే చక్కగా ముందు అందరూ కావాలంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. అంచేత విజ్ఞానం కావాలి. విజ్ఞానం ఉన్నప్పుడు భయాలు ఎదురు, ఒకళ్ళు అపోహలు తొలగించి చక్కగా అవుతుంది. ఇప్పుడు మీ విషయంలో ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు నాకు అంగం చిన్నది లేదా అంగం సరే స్తంభించడం అనుకుంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుని నేను చెప్పిన పరీక్షలను చేయించుకున్నట్లయితే అలా చక్కగా దాన్ని ఒకవేళ సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కొన్ని మందులు వాడితే మళ్ళీ మామూలైపోతుంది. నో ప్రాబ్లం. అంచేత దీని గురించి పెద్ద నాకేదో జీవితం నాశనం అయిపోతుందని భయపెట్టుకోవాల్సిన అవసరం లేదు.